నేను ఇప్పుడు గౌరీకుండ్లో గంగమ్మ తల్లి దేవస్థానంలో ఉన్నానండి. వాస్తవంగా తీయకూడదు. శివుడు పాదాలు చూశారు ఇక్కడ, శివుని పాదాలు చూడండి బాగా. నా ఒళ్ళైతే జలకరించిపోతుంది. మళ్ళీ చూపిస్తా చూడండి. శివుని పాదాలు బాగా చూడండి. రాయి అన్నమాట శివుడు. ఆ రాయి మీద శివ పాదాలు. మనం కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు గౌరీకుండ్ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి. ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం కేదార్నాథ్ వెళ్ళాలన్నమాట. అది అందరి దర్శన విషయమే, కానీ చాలామంది దర్శించుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఇక దేవుడు అంటే భక్తి ఉన్నవాళ్ళు, భయం ఉన్నవాళ్ళు, ప్రేమించే వాళ్ళు అయితే అమ్మవారిని మొట్టమొదటిసారిగా ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టుకొని ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కేదార్నాథ్ వెళ్తారు స్వామివారి దగ్గరికి. ఇక్కడ అమ్మవారు గంగమ్మ తల్లి చిన్న వయసులో ఉన్నప్పుడు గంగమ్మ తల్లి సతీయుగంలో పుట్టిందనమాట. గంగమ్మ తల్లి ఇక్కడ ఏది ఈ గౌరీకుండ్లో. ఎందుకంటే ఇది మన శివుడికి చిన్న వయసులో ఇక్కడ సతయుగంలో పుట్టినప్పుడు శివుడికి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి చిన్న వయసులో అనమాట. అప్పట్లో సతయుగంలో శివుని కోసం ఇక్కడ తపస్సు చేసిందనమాట గంగమ్మ తల్లి. శివయ్య కోసం అండి ఇక్కడ సతయుగంలో గంగమ్మ తల్లి ఇక్కడ చిన్న వయసులో ఇక్కడ ఈ స్థలాన్ని నిర్మించుకుందనమాట. శివయ్య స్వామివారి కోసం, శివయ్యని పెళ్లి చేసుకోవడం కోసం, శివయ్యని పెళ్లాడడం కోసం ఇక్కడ తపస్సు చేసింది గంగమ్మ తల్లి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పక్కనే ముండిఘట్ అని ఉంది. ఇక్కడ ముండిఘట్ అంటే ఎవరు? వినాయకుడు స్వామిది. ఎందుకంటే సోనుప్రయాగ్ నుంచి వచ్చేటప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ మనం రిటర్న్ పోతాం కదా, సోనుప్రయాగ్ పోయేటప్పుడు ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ దగ్గర ఉంటుందన్నమాట ముండిఘట్ అని చెప్పేసి. ముండిఘట్ పేరు ఎందుకు వచ్చిందంటే అప్పట్లో మన కనకదుర్గమ్మ తల్లి మురికితో తయారు చేస్తుంది కదా, జన్మనిస్తుంది కదా వినాయకుడు స్వామిని. మురికితో వినాయకుడు స్వామిని జన్మనిస్తుంది కదా. అయితే వినాయకుడు స్వామిని అప్పుడు జన్మనిచ్చిన తర్వాత అమ్మవారు స్నానానికి వెళ్ళేటప్పుడు అమ్మవారు ఏం చెప్తారు వినాయకుడు స్వామికి? ఎవరిని రానివ్వకుండా చూసుకొని ఆయన అని చెప్పేటప్పుడు వినాయకుడు చిన్నగా ఉంటాడు కదా. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు వినాయకుడు ఏం చేస్తాడు? అక్కడ కాపులా ఉంటాడు తల్లి కోసం. ఎందుకు? ఎవరిని రానివ్వకుండా చూడాలి కాబట్టి. అమ్మ స్నానం చేస్తుంది, ఎవరిని వచ్చినా సరే రానివ్వకూడదు కదా. అయితేనండి వినాయకుడు స్వామిని కాపలా ఉంచిపోతుంది కదా తల్లి అమ్మవారు, కనకదుర్గమ్మవారు. అప్పుడు శివయ్య తండ్రి వస్తాడు కదా. శివయ్య తండ్రి వచ్చినప్పుడు ఎందుకంటే ఇప్పుడు వినాయకుడు ఎవరు అనేది శివయ్యకు తెలియదు, శివయ్య ఎవరు అనేది వినాయకుడు స్వామికి తెలియదు కదా, అంతే కదా. అప్పుడు ఏమవుతుంది? శివుడి కోపం వచ్చిన తర్వాత శివుడు ఏం చేస్తాడు? త్రిశూలంతో వినాయకుడు స్వామి తలకాయని తీసేస్తాడు. ఆ తలకాయ తీసిన ప్లేసే ముండిఘట్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి దాదాపు 3 కిలోమీటర్లు వెళ్ళండి. ఇంకో విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు ఇక్కడ ఈ గుడి కనిపిస్తుందా? ఇక్కడ శివుడి పాదాలు ఉన్నాయి. ఆ శివుడి పాదాలు ఇక్కడ ఎందుకు ఉన్నాయి? అది కూడా రాయి, ఇప్పుడు రాయి మీద అడుగుందనమాట. చూపెట్టాను కదా, మళ్ళీ చూపిస్తాను ఆగండి. ఇంకొకటి ఇక్కడ నుంచి మళ్ళీ 3 కిలోమీటర్లు ఇగో ఈ కొండకి వెళ్ళి అవుట్ సైడ్ పోవాలన్నమాట. ఇటు గౌరీఘట్ ఉంది, అది కనకదుర్గమ్మది అనమాట. కనకదుర్గమ్మ చరిత్ర కూడా వేరే ఉంది. అది ఇక్కడ గంగమ్మ తల్లి శివయ్య కోసం ఇక్కడ తపస్సు చేస్తున్నప్పుడు గంగమ్మ తల్లి కోసం
ఇక్కడికి వచ్చిండనమాట, దర్శనం ఇచ్చిండు గంగమ్మ తల్లికి శివుడు. ఇక్కడ దర్శనం ఇచ్చిన పాదాలండి ఇవి, బాగా చూసుకోండి. శివయ్య పాదాలు చూస్తున్నారుగా. గంగమ్మ తల్లిని దర్శనం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిండనమాట. అప్పుడు ఈ రాయి మీద ఉన్న పాదాలు గంగమ్మ తల్లికి దర్శనం ఇచ్చినప్పుడు ఉన్న పాదాలు అనమాట, శివయ్య గంగమ్మ తల్లి కోసం వచ్చినప్పుడు. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి, శివయ్య పాదాలు. ఎవరైనా రావచ్చు ఇక్కడికి, వచ్చి మాత్రం ఈ పాదాలని దర్శించుకోండి. ఎంతో పుణ్యం ఉంటుంది. ఎంతో మనం ఏ జన్మలో ఏ పాపాలు చేసినా ఏమైనా పుణ్యాలు చేసినా మనకు మంచిదే కదా.